మీరు స్టేట్మెంట్ ఇచ్చినాక మాకు రావాల్సిన 175 కోట్లు డబ్బులు వచ్చినాయి సార్. అప్పుడు వచ్చినాయి సార్. తర్వాత ఏంటంటే సార్ ఇప్పుడు మాకు మెయిన్ ఏంటంటే మాకు భద్రత కరువు అయిందండి. వెహికల్స్ పెట్టారు కదండి ఇంటికి డెలివరీ అనేది పెట్టేటప్పటికి అది పనిచేస్తుందా? అది ఏదో వాళ్ళ దృష్టిలో పనిచేస్తుంది, వాళ్ళ దృష్టిలో పనిచేస్తుంది. అది ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారండి. మెయిన్ మేమనేది ఏంటంటే సార్ ఇప్పుడు ఈ వెహికల్స్ పెట్టడం వల్ల ఆహార భద్రతా చట్టానికి విరుద్ధంగా ఇది జరిగిందండి. దానికి కారణం ఏంటంటే ఆథరైజేషన్ ఉన్న డీలర్లకి పంపిణీ చేయాలి చట్ట ప్రకారం. ఇది ఆ విధంగా కాకుండా ఎటువంటి పరిస్థితుల్లో మా నుంచి పంపిణీ తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చారండి. ఆహార భద్రతా చట్టం ఏం చెబుతుందంటే డీలర్లు అనేవాళ్ళు ఈ పీడిఎస్ సరుకులు అమ్ముకుంటే ఆ కమిషన్ కుటుంబం జీవించడానికి చాలదు కాబట్టి ప్లస్ నాన్ పీడిఎస్ సరుకులు కూడా అమ్ముకోండి, ఒక 10,000 రూపాయలు అదనంగా మీరు సంపాదించుకుని ఆదాయం పొందమన్నారు సార్. 2019లో జీవో నెంబర్ 5 ఇచ్చారు సార్. చనిపోయిన డీలర్లకు ఎవరికైనా 15,000 రూపాయలు మట్టి ఖర్చులు కానీ, సంక్షేమ నిధి కానీ, హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించారు సార్. అది ఇంతవరకు అమలు చేయలేదు సార్. ఇంకోటి ఏంటంటే దిగుమతి కూలి కూడా రద్దు చేశారు సార్. అది 2019 ఏప్రిల్ నుంచి అమలు రావాల్సినటువంటి సర్క్యులర్ని టుడే వరకు కూడా అది అమలు చేయలేదు సార్. దానివల్ల మాకు నెలకు ఒక 4 కోట్ల రూపాయలు ఆదా అవుతుంది సార్. ఈ వ్యవస్థ పుట్టిన దగ్గర నుంచి ఖాళీ గోతాలు అనేది డీలర్లకే చెందుతున్నాయి సార్. మనం బియ్యం పంపిణీ చేసిన తర్వాత మిగిలిన గోతాలు డీలర్లు అమ్ముకుని ఆదాయం పొందుతున్నారు సార్. అది ఇటీవల ఏం చేశారంటే జీవో నెంబర్ 10 ఇచ్చి ఆ ఖాళీ గోతాలు కూడా డీలర్ల దగ్గర నుంచి తీసుకుని అవి ఏం చేస్తున్నారంటే ప్రభుత్వం అమ్ముకునుద్దండి. ప్రభుత్వం గోతాలు కూడా అమ్ముకుంటుందా? దానివల్ల సార్ దానివల్ల మాకు సంవత్సరానికి 100 కోట్లు లాస్ సార్.